ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీనే కారణం అన్నాడు చంద్రబాబు. ఇప్పుడు పవర్లకు వచ్చిన తర్వాత కూడా అదే పాట పాడుతున్నాడు. మొన్న పోలవరం పోయి అక్కడ కూడా వైసీపీ మీదనే బురద జల్లిండు. అసలు ఈ పోలవరం ప్రాజెక్టును పనికి రాకుండా చేసింది చంద్రబాబే అని అంటున్నాడు అంబటి రాంబాబు. సార్ షురూ చేయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? ఏం చెప్పిండ్లు? 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. శపథం అయితే చేసిండు గాని ప్రాజెక్టు పూర్తి కాలే. చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేశాను. మళ్ళా కొత్త పాట అందుకున్నాడు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్లు పడుతుందట. 4 సంవత్సరాలు అంటున్నాడు. 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. అంత అనుభవం ఉన్న చంద్రాలు ఈ ప్రాజెక్టును ఎందుకట్లా సత్రోలు చేసిండు సార్? 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. ఏం చేశారు? అన్ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు. అసలు లెక్క ప్రకారం ముందు ఏం చేయాల్సింది ఉండే? ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్ లో వెళ్ళిపోతుంది. ఎంత వరద వచ్చినా అప్పుడు మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రమ్ వాల్ వేసారు, బిల్లు చేసేసి. ఇది చరితాత్మకమైన తప్పిదం. అంత పెద్ద తప్పిదం చేసి మళ్ళా మీ మీదేస్తున్నాడేంది సార్ ఆయన? చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనం చేస్తాం. ఎవరు చెప్పిండ్లా మాట? కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అవునవును, పోలవరం ను ఏటీఎం లెక్క వాడుతున్నాడు అని ఎక్కిరిచ్చిండు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు జాన్ జిగ్రీలు అయిపోయిండ్లు. ఆ ఏటీఎం ఎటు పోయిందో పేటీఎం ఎటు పోయిందో ఎవరికి తెలియదు.